సార్ నమస్కారం. ఏం పేరు సార్? నా పేరు ఎంబీవి సుబ్బయ్య. నేను న్యూ బోయినపల్లిలో ఉంటున్నాను. సుబ్బయ్య గారు, ఏంటి సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఒక ఓటర్గా మీ అభిప్రాయం? ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చూశారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు బీజేపీ కూడా ఒక అవకాశం కోరుకుంటుంది, ఎందుకంటే 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఇక కవిత గారు పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నారు, అదంతా తర్వాత విషయంగా. సరే, ఏంటి ఒక ఓటర్గా ఈ సిటీలో ఉన్నటువంటి మౌలిక వసతులు, ఏదైతే మన రోడ్లు కానీ, నీళ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎవరు బాగా చేశారు, ఎవరు చేస్తే ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకైతే బీజేపీ రావాలని కోరిక ఉంది. వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి మంచిగా సిటీ డెవలప్మెంట్ కావాలి, స్టేట్ కూడా డెవలప్మెంట్ కావాలని కోరుకున్నాము. జిహెచ్ఎంసీ ఎన్నికలే కాదు, రేపొద్దున ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు వచ్చిన కూడా మనకు బీజేపీ వస్తే ప్రజలకు అన్ని మంచి చేయగలుగుతారు. ఈ రోజు కాంగ్రెస్ వచ్చినా టిఆర్ఎస్ వచ్చినా వాళ్ళ వరకు వాళ్ళకు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ మాత్రం ఢిల్లీకి సూట్ కేసులు మోసుకుపోనికే సరిపోతుంది. ల్యాండ్లన్నీ ఉడక ఎక్కడెక్కడ ఉండేటివన్నీ ఉడక వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. వాళ్ళ సొంత బ్రదర్స్ కి వాళ్ళకే సరిపోతుంది. ప్రజలకి ఏమీ మేలు చేయడం లేదు. ఒకసారి మనం బీజేపీకి ఇచ్చి వాళ్ళతో కూడా మంచి చేపించుకోవాలని మన కోరిక. ఓకే, సో బీజేపీ నిజంగా మీరు అన్నట్టుగా 21 రాష్ట్రాల అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సో లాస్ట్ టైం 48 సీట్లు వచ్చింది సార్. ఈసారి పెరిగేది డీజిల్ పెరుగుతున్నాయి కదా, కార్పొరేట్ పెరుగుతున్నారు. ఖచ్చితంగా పెరుగుతాయండి. మనకు బీజేపీ వస్తే ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే కోరిక ఉంటది. వాళ్ళందరినీ కలుపుకొని పోతారు. హిందూ లేదు, ముస్లిం లేదు, అన్ని క్యాస్ట్లను మద్దతు పార్టీ అంటున్నారు. అదన్నీ ఊరికే రాజకీయం కోసం చెప్తున్నారు కానీ రియల్ గా ఏం జరగదండి. వాళ్ళన్ని ఊరికే అందరినీ మంచి తీసుకుపోవాలని కోరిక కలుపుకొని పోతారు. సో బీజేపీకి మరి తెలంగాణలో ఛాన్స్ ఉందంటారు? 100% ఉందండి. ఎందుకు ప్రతివాడు ప్రతిపక్షవాడు మాట్లాడాల్సిందే గానీ రియల్ గా అయితే అందరు ఉడక ఉన్నారు, వార్డులో ఉన్నారు, ప్రజల మనసులో ఉంది. ఖచ్చితంగా వాళ్ళు రావాలి, మనం ఉడక అందరం కలిసి గెలిపించుకోవాలి, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలని మన కోరిక. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అంతా బాగుపడినారండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆయన తిరిగినందుకు, చేసినందుకు, కష్టపడినందుకు దానికి ప్రతిఫలం ఆల్రెడీ అయిపోయింది, ఇంకేమో అవసరం లేదు. ఓకే, కేసీఆర్ సెటిల్ అయిపోయాడు, రేవంత్ రెడ్డి సెటిల్ అయిపోయాడు. సో బీజేపీకి ఒక బీజేపీ కూడా సెటిల్ అయిపోతారా? అట్లా ఏం అనుకోలేక లేదండి. ఆ పార్టీ అట్లా ఉంటే ఈ రోజు దేశంలో ఇన్ని అసెంబ్లీ స్థానాలు గానీ, ఎంపీ స్థానాలు గానీ రాదు అన్ని. ఓకే, సో మరి బీజేపీకి తెలంగాణలో అవకాశం ఇవ్వాలి అంటే మరి వాళ్ళు చేసే పనులు చెప్పుకోవడానికి ఎక్కడో ఫెయిల్ అవుతున్నారని అంటున్నారు. ఇది యూనిటీ లేదు. కొద్దిగా యూనిటీ వస్తే చాలా బాగుంటది వాళ్ళల్లో. అది ఖచ్చితంగా యూనిటీ కావాలి, వార్డు కావాలి, గల్లీకి కావాలి. వస్తే ఖచ్చితంగా వస్తుంది. అది బండి సంజయ్ గారు ఉడక నెక్స్ట్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఆయన వచ్చినప్పుడు చాలా కష్టపడినాడు, బాగా తిరిగాడు, చేసినారు. మళ్ళీ ఆ విధంగా ఉండేటప్పుడు ఆయనను మార్చడం వల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయి బీజేపీ దెబ్బతినింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పుంజుకోవాలని మా కోరిక. సార్, మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఏమైనా అందుతున్నాయి? ఏమొస్తాయి సార్? 6 గ్యారెంటీలు వాళ్ళ మనసులో వరకు వస్తాయి, అంతేగాని ప్రజలకైతే ఏం రాలేదు, ఏమి రావు. అది ఇచ్చినంత మాత్రాన మిగతావన్నీ ఏమున్నాయి చెప్పండి? డెవలప్మెంట్ ఇంతకుముందు కరెంటు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఈవినింగ్ 5 o'clock పోతే నైట్ 11 o'clock ఖచ్చితంగా 100% వచ్చేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. సిటీలోనే ఎప్పుడు కరెంటు పోతుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు చేస్తుందో, ఒక చిన్న వాన వన్నా, ఒక గాలి వచ్చినా కరెంటు పోతుంది. అది ఎంతసేపు పోతుందో తెలియదు. ఆ విధంగా తయారైపోయింది, తెలియదు, ఖచ్చితంగా తెలియదు. రైతులకు ఈ రోజు వచ్చేసి 4 o'clock కరెంట్ బంద్ చేస్తున్నాడు, ఏ రాత్రి 12కు 1 గంటకి ఇస్తున్నాడు, లేదంటే మార్నింగ్ 5 o'clock కూడా ఇస్తున్నాడు. సో రైతులు కూడా ఏం ప్రయోజనం లేదండి. మరి ఏదో రుణమాఫీ అన్నారు, రైతులకు వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చేది ఉంది కదా, సంవత్సరానికి 5,000 6,000 ఇచ్చేది, అది కూడా కరెక్ట్ రావడం లేదు. రైతు బంధు రావడం లేదు. అది సో రైతు రుణమాఫీ జరగదు. ఆల్రెడీ 2 లక్షలకు చెప్తారండి, మాటల వరకే, చేసేంత వరకు ఏమీ లేదు. గవర్నమెంట్ లో డబ్బులు లేవంటారు, వాళ్ళకే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఢిల్లీకి సూట్ కేసులు ఇప్పుడు నీ గవర్నమెంట్ ఎంతవరకు వచ్చి ఏం డెవలప్మెంట్ చేశారు? ఇంతవరకు ఏం డెవలప్మెంట్ చేయలేదు. సూట్ కేసులు ఢిల్లీకి వనికే సరిపోతుంది. అది ఓకే సార్, మొత్తానికి ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది సార్, ఎలా అనిపిస్తుంది? అది మనకు కూడా తెలుసుకోవాలి. ఎస్ఆర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండదు, అది మంచిగా చేస్తే బాగుంటదని మా కోరిక. అంతే. ఎందుకంటే దొంగ ఓట్లు పోవాలి, అదే మెయిన్. ఒరిజినల్ ఓట్లు పోవాలా, ఒరిజినల్ ఓట్లు ఉండాలా. ఒరిజినల్ ఓట్లు కూడా కొన్ని పోతున్నాయి, అది పోకుండా మనం కాపాడుకుంటే మనకు అందరికి మంచిగా ఉంటది. సో మీ లెక్క ప్రకారం అయితే బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 100% గెలవాలి, గెలుస్తుంది కూడా.
మనము ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు బీజేపీ ఈ విధంగా ఉందంటే మోడీ గారు చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళ పార్టీ తరఫున కానీ అన్నిటికీ మంచిగా ఉంటే ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకుంటానే. మన ఇండియాలో మన వాళ్ళకి ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళకు డబ్బులు తినే అలవాటు ఉంది కాబట్టి ఈ ఖచ్చితంగా ఇది గెలవకూడదనే ఉంది. ఈ రోజు పేపర్ లీక్ తోడికి ఇదంతా డ్రామాలు చేశారు. పాకిస్తాన్ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు చేసిన వల్లనే ఇంత జరిగింది. నీట్ లీకేజ్. నీట్ లీకేజ్ దుష్ట చేతులే. అంతే అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.